రేపు బుధవారం నవరాత్రుల్లో వస్తుంది. నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు సాయంత్రం 7 కలబంద గుజ్జుతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేయొద్దు. నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు కలబంద గుజ్జుతో ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీరు ఫలితాలను చూడగలుగుతారు. ఒక్కరోజులోనే మీరు ఫలితాలను పొందుతారు. కలబంద మొక్కకు అదృశ్య శక్తులు ఉంటాయి. కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్కకు ఉండే ఒక్కో ముళ్ళు ఒక్కో అధిష్టాన దేవత అని పెద్దలు అంటూ ఉన్నారు. కలబందకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కలబంద మొక్కతో మనకు ఉండే అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. ఎవరి ఇంటి దగ్గర అయితే కలబంద మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారికి జాతక దోషాలు ఉండవు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో అన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యము 10 మిల్లీలీటర్ల మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోనికి వస్తాయి. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఇలా ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా కలబందకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన కలబంద మొక్క యొక్క గుజ్జుతో నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 24 గంటల్లో అద్భుతం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు కలబంద గుజ్జుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, ఎవరినీ చిన్నచూపు చూడకూడదు అని తెలిపే కథను విందాం. ఒక రైతు నడుస్తూ పట్నం వెళ్తూ ఉన్నాడు. అతని చేపులో ఒక రాయి, ఒక 5 రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది, తలతలమని మెరిసిపోతోంది. అప్పుడు ఆ నాణెం నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపులకు రాయి వచ్చి నాణానికి తగులుతుంది. అప్పుడు 5 రూపాయల బిళ్ళ ఎగతాళిగా రాయితో ఇలా అంది, నన్ను తాకకు, దూరంగా మర్యాదగా ఉండు. నేను నీలా విలువలేని దానిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. తెలుసుగా అంటూ గొప్పలు పోయింది. అప్పుడు రాయి అలాగా అన్నట్లుగా ప్రశంసంగా నాణెం వైపు చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారింది, తనతో కొనుక్కోదగిన వస్తువులెన్ని ఉన్నాయో వినిపించింది. అన్నిటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి. ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది. ఆ రైతు నన్ను ఆ బండి వాడికిచ్చి ఓ కండే కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లాపెట్టిలో నా స్నేహితులతో కలిసిపోతాను. మురికిగా ఉన్న నీటితో ఉండలేకపోతున్నాను అంది నాణెం బడాయిగా. నిజమే అని ఒప్పుకుంది రాయి నిజాయితీగా. కాని రైతు నడక ఆక్కుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు రైతు. అక్కడ కూర్చుని తెచ్చుకున్న మూట విప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు.
ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురుపడినట్లుగా నాణానికి రాయికి అర్థమయ్యింది. అప్పుడు రైతు తన మిత్రుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. నీకోసమే పట్నం బయలుదేరాను మిత్రమా. నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదేం పాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు రైతు. దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తల మునకలయ్యాడు. మిత్రమా, ఇది ముడి వజ్రం. సానబెడితే ఈ చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ కొనెయ్యగలవు అన్నాడు. ఆ మాటల్ని జేబులో నుంచి వింటున్న నాణం తెల్లబోయింది. రైతు కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. వజ్రాన్ని కళ్ళకద్దుకుని తిరిగి జేబులో వేసుకున్నాడు. జేబులో చేరిన రాయిని చూసి నాణం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకు సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణాన్ని స్నేహంగా చూస్తూ మౌనంగా ఉండిపోయావే మిత్రమా. నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది అంది. ఆ మాటలు విని నాణం సిగ్గుతో నీ విలువ తెలియక బడాయిపోయాను. నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసు అంది. తెలుసన్నట్లు తలూపింది రాయి కూడా. అప్పుడు నాణం మరి నేను అన్ని గొప్పలు పోతూ ఉంటే నాకు బుద్ధి వచ్చేలా అస్సలు విషయం చెప్పలేదెందుకు అంది నాణం. ఇదిగో ఇందుకే నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు ఇప్పుడు ఎలా వినయంగా బిడియంగా ఉన్నావో. కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా నిజాయితీగా ఉంటే మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. డబ్బుతో తోచగలిగేది నిజమైన విలువ అనిపించుకోదు అంది రాయి. ఆ వజ్రపు ఆలోచన ధోరణికి ముగ్ధురాలయ్యింది నాణెం. చెరువుగా వచ్చిన నాణాన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్ళీ మునుపటిలాగానే ఎడతెగలేకుండా జ్ఞానం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం. ఇక వీడియోలోకి వస్తే నవరాత్రుల్లో వచ్చే బుధవారం చాలా విశేషమైనది. ఈ బుధవారం రోజు దుర్గాదేవిని పూజించాలి. మీకు వచ్చిన ఏదో ఒక అమ్మవారి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇక కష్టాలు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గర కలబంద మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర లేకపోతే కలబంద మొక్క మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడకు వెళ్ళండి. వెళ్ళి ముందు ఒక గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో చిన్న బెల్లం ముక్క కలిపి ఆ నీటిని కలబంద మొక్కకు సమర్పించండి. ఆ తర్వాత ఒక మంచి కలబంద కొమ్మను విరిచి ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మలోని గుజ్జును ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోండి. ఈ కలబంద గుజ్జులో ఒక స్పూన్ పసుపును కూడా కలపండి. తర్వాత ఈ గుజ్జును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. పూజలేమీ చేయనవసరం లేదు, జస్ట్ పెట్టండి చాలు. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా తల్లి, నాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నా జాతకము అస్సలు బాగోలేదు. ఏ పని చేసినా కలిసి రావటం లేదు. నా అదృష్టం అసలేం బాగోలేదు అని చెప్పి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకోండి. ఒక చిన్న బిడ్డ తన తల్లికి ఏ విధంగా అయితే కష్టాలను చెప్పుకుంటుందో అలా చెప్పుకోండి. ఇలా మీ కోరికను చెప్పుకొని బయటకు వచ్చేయండి. ఇక సాయంత్రం వరకు కలబంద గుజ్జును అక్కడ అలా వదిలివేయండి. మళ్ళీ తరువాత సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనికి వెళ్ళి అమ్మవారి ముందు పెట్టిన కలబంద గుజ్జును తీసుకోండి. ఆ గుజ్జును నీటిలో కలిపి శుభ్రంగా స్నానం చేయండి. నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు మొదలుపెట్టి ప్రతి బుధవారం ఇలా చేస్తే లేదా నెలకు ఒక్కసారి బుధవారం రోజు ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు సమస్యలన్నీ కూడా పోతాయి. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. 24 గంటల్లో మీరే అద్భుతాన్ని చూడగలుగుతారు. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా నవరాత్రుల్లో వచ్చే బుధవారం రోజు కలబంద గుజ్జుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.
రేపు బుధవారం రాత్రి 6 తర్వాత ఆవాలను రోడ్డు మీద ఇలా పడేస్తే చాలు 30 నిమిషాలలో మీరు ఆశ్చర్యపోయేంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమాజంలో చాలామంది నరదృష్టి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి ఉంటే లేని సమస్యలు కూడా వచ్చి పడతాయి. నరదృష్టి వలన ఉన్న డబ్బంతా పోతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. పేరు ప్రతిష్ట అన్నీ కూడా పోతాయి. కాబట్టి వీలైనంత వరకు నరదృష్టి తగలకుండా ముందే జాగ్రత్త పడాలి. ఎప్పుడూ కూడా మన సంపదలను వేరే వారి ముందు ప్రదర్శించకూడదు. గోప్యంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే నరదృష్టి తగులుతుంది. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం అందంగా రెడీ అయి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇక అందరి కళ్ళు వారి మీద పడి నరదృష్టి తగులుతుంది. చిన్న పిల్లలకు కూడా అంతే. పిల్లలకు ఏమీ తెలియదు, కానీ కొంతమంది పిల్లలను చూసి ఈ పాప బాగుందే, ఈ బాబు బాగున్నాడే అనుకుంటూ ఉంటారు. పిల్లలు అందరి కళ్ళకు ముద్దుగా కనిపిస్తారు కాబట్టి చాలా సులభంగా వారికి దిష్టి తగిలేస్తుంది. అలాగే ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల వారు ఆ ఫ్యామిలీని చూసి అసూయ పడుతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. ఇలా మీకు ఏ విధంగా దిష్టి తగిలినా, మీపై లేదా మీ ఇంటిపై దిష్టి ఉందని భావించిన బుధవారం రోజు చక్కగా ఆవాలతో ఈ పరిహారం చేయండి చాలు. ఈ పరిహారాన్ని నల్ల ఆవాలతో చేసుకోవచ్చు, కానీ తెల్ల ఆవాలతో చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆవాలను అనేక రకాల తాంత్రిక ప్రయోగాలలో వాడుతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటంటే వాటికి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఎక్కువగా ఆవాలతోనే దిష్టి తీస్తూ ఉంటారు. ఆవాలతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ఆవాలతో అనేక ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అందుకే వంటల్లో ఆవాలను వినియోగిస్తూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆవాలతో బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. దిష్టి దోషాలు, దరిద్ర బాధలు అన్నీ 30 నిమిషాలలో పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. బుధవారం రోజు చీకటి పడిన తర్వాత అంటే 6 గంటల తర్వాత ఎవరైతే మాపై మా ఇంటిపై దిష్టి ఉందని భావిస్తారో వారందరూ కూడా చక్కగా 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. తెల్ల ఆవాలు లేదా నల్ల ఆవాలు, ఏ ఆవాలతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారి చేతిలో ఈ ఆవాలను వేయండి. ఈ ఆవాలపైన చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత ఈ ఆవాలతో మీ ఇంట్లోని వారందరికీ దిష్టి తీయించండి. అలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని అనాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక చోట కూర్చొని పెద్దవారితో దిష్టి తీయించుకోండి. ఒక్కొక్కరికి సపరేట్గా తీయించుకోండి. ఒక మనిషికి సపరేట్గా ఆవాలు, కుంకుమ చేతిలో వేసి దిష్టి తీయించుకోండి. తర్వాత ఈ దిష్టి తీసిన ఆవాలన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఏదైనా రోడ్డు మీద పడవేయండి. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే జంక్షన్ ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద పడవేయండి. ఎవరో ఒకరు ఇలా రోడ్డు మీద పడేయవచ్చు, కానీ పడేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఇలా ఆవాలతో బుధవారం రోజు దిష్టి తీస్తే అరగంటలో దిష్టంతా కూడా పోతుంది. ఇది 100% నిజం. 30 నిమిషాల్లో మీరే ఒక పాజిటివ్ని ఫీల్ అవుతారు. ఆశ్చర్యపడేంత మంచి ఫలితాలు వస్తాయి. ఆవాలను రోడ్డు మీద ఇలా పడేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ఆవాలతో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ సమాజంలో చాలామంది నరదృష్టి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి ఉంటే లేని సమస్యలు కూడా వచ్చి పడతాయి. నరదృష్టి వలన ఉన్న డబ్బంతా పోతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. పేరు ప్రతిష్ట అన్నీ కూడా పోతాయి. కాబట్టి వీలైనంత వరకు నరదృష్టి తగలకుండా ముందే జాగ్రత్త పడాలి.